హలో! ఇయాల్టి వీడియో అయితే ధర్వేష్పురం వనభోజనాలకి వెళ్ళినాం. కోలాటం మహిళలంతా ముగింపు కార్యక్రమం చేసుకున్న 2 డేస్ తర్వాత ధర్వేష్పురం వెళ్ళి అక్కడ అమ్మవారి ముందు 3 ఆటలు ఆడి వనభోజనాలు చేసుకొని వచ్చినాం. ముగింపు కార్యక్రమానికి చేసిన స్పాన్సర్స్ ఇచ్చిన డబ్బులైతే మిగిలినాయి. అవి వనభోజనాలకి పెట్టుకున్నాం మేము. మొత్తం 30 మందికి ఒక 13 కిలోలు 15 కిలోల మేకనైతే తెచ్చిర్రు. మేకను తెచ్చి ఒక 12 కిలోల బగారా వండుకొని మేక తలకాయ బోటి అన్నీ సపరేట్ వండుకొని ఫస్ట్ అయితే బోనం చేసుకొని వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారి ముందు ఆట ఆడుతున్నాం. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. ఫస్ట్ గణపతి కొప్పుకు ఈ పాట మీద అయితే వేసిర్రు. ఇప్పుడైతే పడవకొప్పు ఆడుతున్నారు. పడవకొప్పు అంటే ఈశ్వర పరమేశ్వర పాట మీదనైతే పడవకొప్పు వేసిర్రు. అయిపోయింది. ఇప్పుడైతే లక్ష్మీ కొప్పు వేస్తారు. లక్ష్మీ కొప్పుకి ఏం పాట అంటే పలుగురాళ్ళ పాట సాంగ్ మీదనైతే లక్ష్మీ కొప్పు వేసిర్రు. మొన్న భజనాలు ఎందుకు అంటే ఇంకా అయిపోయినట్టే ఈ రోజుతోని. ఇంకా మళ్ళీ ఎక్కడన్నా దేవుడి సేవ కోసం అందరు కలుస్తారు. నిన్న మొన్న రోజు డైలీ కోలాటం ప్రాక్టీస్ దగ్గర అందరం కలిసే జనాలం. ఇంక ఈరోజు వనభోజనాల దగ్గర ఇది ఇంకా లాస్ట్ ఆట. తర్వాత ఇంకెప్పుడైనా పల్లకి సేవ అట్లాంటి దేవుని సేవకి వెళ్తారు. ఇష్టం ఉన్నోళ్ళు వెళ్తారు, లేనోళ్ళు ఇంట్లోనే ఉండిపోతారు. ఈరోజు ఒక్కరోజే ఇంకా సరదాగా గడిపేది ధర్వేష్పురం దగ్గర. అక్కడైతే బోనం పెట్టి యాటను కట్ చేపించి ఇంకా కూరని కొట్టిస్తున్నాం. ఈ లోపైతే ఇక్కడ ఆట ఆడుతున్నాం అమ్మవారి ముందు. అందరూ ఒక్కడి నుంచి వెళ్ళే అందరు బండ్లు ఆపుకొని మరీ చూస్తున్నారు అక్కడ ఈ కోలాట ప్రదర్శన. బస్సు కట్టుకొని అక్కడ దానికి వెళ్ళి బోనం చేసుకొని బోనం ఎత్తుకొచ్చి అమ్మవారికి పెట్టి ఇదంతా ఎంతో సరదాగా సంతోషంగా అంటే 30 మంది ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండి చేసుకునే సెలబ్రేషన్ అన్నమాట ఇది. నార్మల్గా 3 ఆడవాళ్ళు ఉంటేనే పడదు, చాలా గొడవలు అయితే అని అంటారు. కానీ 30 మంది ఆడవాళ్ళు ఒకే మాట మీద సరదాగా ఆడుతూ పాడుతూ వనభోజనాలకు వచ్చి సరదాగా ఆటలు ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేసినాం. ఇదంతా గొప్పతనం మా లీడర్కి సపోర్ట్ చేసిన స్టూడెంట్స్ అందరి సహకారంతోనే ఇదంతా జరుగుతుంది. అసలు అంటే అయితే చిన్న గొడవలు నన్ను ఆమన్నది నన్ను ఏమన్నది అని సాటుగా అనుకుంటూనే ఉంటారు, మళ్ళీ కలిసిపోతూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ లీడర్ కరెక్ట్ ఉండాలి. ఈశ్వర పరమేశ్వర శ్రీశైల కొండపైన వెలిచిన మల్లీశ్వర ఈశ్వర పరమేశ్వర ఈ పాట మీద అయితే ఆడుతురు. ఇప్పుడు ఈరోజు చాలా మంచి రోజు అని అయితే అందరూ స్నానాల కోసం కుంభమేళ వెళ్తున్నారు. అక్కడ ప్రసాదాలు కూడా చాలా చేసుకొచ్చి పెట్టిరు. మాకైతే చెప్పిరంట వాళ్ళకి ఇట్లా పంచాలి అని. వాళ్ళు చేసుకొచ్చి మా అందరికైతే ప్రసాదాలు పంచిరు. అసలు ఇంట్లో ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా అక్కడ వచ్చి ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన రోజు ఇదైతే. ఇంట్లో అయితే ఒక్క మాట మీద ఎవ్వరు వినరు, కానీ ఇక్కడ ఒకే మాట మీద వినాల్సిందే ఖచ్చితంగా. మన పిల్లలు మనకే చెప్తే వినరు. అట్లా అదే ఇంకా గురువుగారి గొప్పతనం. తలా ఒక పని 30 మంది తలా ఒక పని చేసుకున్నాం అక్కడ. నేనైతే ఆనియన్ కట్ చేసిన, కావ్య కొత్తిమీర పుదీనా తెంపింది, పచ్చిమిరపకాయలు సోరకాయలు మునక్కాయలు సాంబార్ కోసం,
వంకాయ వెజ్ తినే వాళ్ళకి వంకాయ ఆలుగడ్డ కలిపి ఉన్నారు, సాంబార్ చేసిర్రు, పెరుగు తెప్పించిర్రు. అందరం కలిసి పనులు తొందరగానే చేసుకున్నాం, తొందరగానే వంటలు చేసుకొని అందరం కలిసి వడ్డించుకొని తిని తరిగినాక ఆటలు ఆడుకొని కాకిగోళ అని ఆటలు, రామ్కో అన్న ఆటలు ఆడుకొని డ్యాన్స్లు వేసుకొని సరదా సరదా ముచ్చట్లన్నీ పెట్టుకొని అక్కడ అన్నీ జరిగేవన్నీ తీయడానికైతే కుదరలేదు. ఎందుకంటే పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు పని చేయాల్సిందే. ఎవరు చేయకపోయినా ఆమె చేయండి నేను ఎందుకు చేయాలి అనేది వస్తుంది కాబట్టి ఇంకా ఫోన్లన్నీ పక్కన పడేసి ఎవరి పనులు వాళ్ళైతే చూసుకున్నాం. ఇక్కడ ఇంట్లో వాళ్ళ సహకారం కూడా ఉండాలి. మేము అక్కడ ఇట్లా వెళ్తున్నాం వనభోజనాలకు అని అంటే వద్దని ఆపే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ అందరు సపోర్ట్ చేసిరు, అందరూ వచ్చిరు. వాళ్ళకు కొంచెం సరదాగా ఉంటుందని అనుకున్నారేమో ఇంట్లో వాళ్ళు కూడా. ఈ రోజుకైతే మా వనభోజనాల కార్యక్రమం అయిపోయింది అంటే ప్రతి ఒక్కరు వెళ్ళండి వాళ్ళ ఫ్రెండ్స్తోని, మంత్లీ ఒకసారి, ఇయర్లీ ఒకసారి అన్నా అట్లా టైం స్పెండ్ చేస్తే కొంచెం అట్లా అక్కడ వెళ్ళినప్పుడు అవును ఆ రోజు అక్కడ వచ్చినాము, మేము మా టీంతో వచ్చినాము ఇట్లానని చెప్పుకోవడానికి కొంచెం ఉంటుంది కదా. నాకైతే అట్లా నచ్చింది. మీకు ఇష్టమైతే మీరు కూడా వెళ్ళండి, సరదాగా ఉంటుంది. ఎప్పుడు కలవం కదా, అంటే ఇంటి దగ్గర ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటాం కదా. ఇప్పుడు ఇట్లా వెళ్ళినప్పుడే కదా అందరం ఒక చోట కలిసి సరదాగా మాట్లాడుకునేది, సరదాగా టైం స్పెండ్ చేసుకునేది. ఆ డబ్బులు లేకపోతే మేమైతే మనిషికి ఇంత అని వేసుకొని పోయేది. వేరే వాళ్ళ టీం అయితే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వాటితోనే చేసుకుంటున్నాం వనభోజనాల కార్యక్రమం. అయితే డబ్బులు లేవనుకుంటే మనిషికి ఇంత అని అయితే వేసుకోవాల్సి వస్తుంది. నలుగురితోని ఉండాలనుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఇంకా అందరు దానికి కూడా సపోర్ట్ చేస్తారు. అట్లా వేసుకొని వెళ్ళడానికి కూడా సపోర్ట్ చేసి అట్లా వెళ్తారు. అంతే అండి. బాయ్ బాయ్.